వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. కూటమి ప్రభుత్వం క్రీడా రంగానికి పెద్దపీట వేస్తుందని ఆముదాల వలస ఎమ్మెల్యే కూనా రవికుమార్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండల కేంద్రంలో స్థానిక నెహ్రూ పార్క్ ఆవరణంలో కబడ్డీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్సాహంగా యువకులతో కలిసి కబడ్డీ ఆడుతూ పోటీలలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక ఆరోగ్యానికి దోహదం చేస్తాయన్నారు. యువత చదువులో పాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. క్రీడలలో గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో రాణిస్తూ క్రీడా రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి ఎల్లప్పుడూ ప్రోత్సాహాన్ని అందిస్తుందని తెలిపారు. రాజకీయ రంగంలో సుదీర్ఘ అనుభవం సంపాదించి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక బూస్ట్ కాబట్టి ఇలాంటి క్రీడలు నిర్వహిస్తున్నటువంటి చెప్పేస్తాను. క్రీడాకారుల విజ్ఞప్తి, క్రీడలలో మీ మానసిక శారీరక ఆరోగ్యానికి మంచి చెప్పేస్తాను. క్రీడాకారుల విజ్ఞప్తి, క్రీడలలో మీ మానసిక శారీరక ఆరోగ్యానికి మంచిది. మేము మిమ్మల్ని ప్రజాన్ని ఎదుర్కొని మేము తప్పకుండా ఈ గీత పోటీలకు శ్రీకారించినటువంటి కబడ్డీ బతికి అలాగే క్రీడాకారులు మా అనకాపల్లి పెద్దబాబు గారికి సాధన పడుతూ గ్రౌండ్ లోకి వెళ్ళవలసింది కోరుతున్నాం. సత్యబాబు లోపలికి వెళ్ళి పరిచయం జరుగుతుంది. ఆ తదనంతరం పరిచయ కార్యక్రమం జరుగుతుంది. ఇంకా టీములు చాలా రావాల్సి ఉంది. మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరికీ కూడా ఈరోజు స్వాగతం పలుకుతున్నాం. ఎందుకంటే మండు టెండర్ సైతం లెక్క చేయకుండా మీరందరూ ఇక్కడికి వచ్చారు. మీకు ధన్యవాదాలు. అలాగే రాత్రి వరకు కూడా ఫ్లడ్ లైట్ కాల్పులో ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి కూడా మంచి చేస్తుంది. ఇదేదో ఆటలాడడం ఉన్న వాళ్ళ చదువులకు కూడా చాలా ఉపయోగపడుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని మన యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు మీ అందరినీ కూడా ఇటువంటి టెక్నాలజీ న్యూ సిస్టమ్ ద్వారా ఈరోజు మీరందరూ కూడా ఆటని కబడ్డీ ఆట ఆడాలంటే ఒకప్పుడు ఇష్టం ఆడేవాళ్ళు, ఆ తర్వాత గట్టి నేల మీద ఆడేవాళ్ళు. ఇప్పుడు వేరేటటువంటి షీట్స్ అన్ని వచ్చాయి, మ్యాటింగ్ అన్ని వచ్చాయి. అంటే ఇప్పుడు మనం ఆటగాళ్ళు ప్రదర్శించాల్సింది తన తరఫున నైపుణ్యాన్ని, తన తరఫున సమర్థతని నిరూపించుకొని ఇటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే ఒక ప్రాంతం అభివృద్ధి చెందింది అంటే దానికి 4 రోడ్లు వేస్తానో లేకపోతే 4 కాలువలు పెడతానో అభివృద్ధి కాదు. చదువులో పోటీ ఉండాలి, ఆటల్లో పోటీ ఉండాలి, పాటల్లో పోటీ ఉండాలి. అన్ని రంగాల్లో కూడా మనం ముందుండాలి. మన పొందూరు గ్రామం అన్నిటికీ కూడా ఎప్పుడు కూడా ముందుండేటటువంటి గ్రామం. పార్టీలకు అతీతంగా అందరూ కూడా నడిపించేటటువంటి కార్యక్రమాలు అనేకం ఉంటాయి. మరి ఈరోజు నిర్వహిస్తున్నటువంటి కబడ్డీ ఆటగాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మా పొందూరు లోకల్కి అందరికీ నేను పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నటువంటి కబడ్డీ ఆటలో ఆరితేరినటువంటి మన పొందూరు యువతరానికి, యువకులకు అందరికీ ముందుగా నేను పేరు పేరున మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను.
ఈరోజు మీరందరూ కూడా ఎప్పుడు ప్రతి సంవత్సరం విధిగా ఈ ఆటల పోటీలు నిర్వహిస్తున్నందుకు నేను మీ అందరికీ ప్రత్యేకించి అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది చాలా వ్యయ ప్రయాసంతో కూడుకున్నటువంటి పని. ఈరోజు జిల్లా నుంచి టీమ్స్ అందరినీ